హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు నేను మామిడి పండుతో మంచి మ్యాంగో డిజర్ట్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది. మీ ఇంట్లో ఉన్న పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీ ఇంట్లో వాళ్ళ కోసం మామిడి పండుతో ఏదైనా వెరైటీ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ డెజర్ట్ పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా దీనికోసం నేను 2 మీడియం సైజ్ మామిడి పండ్లని తీసుకున్నాను. మీరు ఏ రకం మామిడి పండ్లైనా తీసుకోవచ్చు. మంచిగా పైన పొట్టు తీసేసి సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు మామిడికాయ ముక్కలను పక్కన ఉంచుకొని మిగిలిన ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మ్యాంగోని. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల మామిడికాయ ప్యూరీని ఇందులో వేసుకోండి. మిగిలిన మ్యాంగో ప్యూరీని మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. స్వీట్నెస్ కోసం 2 స్పూన్ల షుగర్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ని వేసుకోండి. 1 కప్పు అంటే 250 ml వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఎక్కడా పిండి ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోండి. పిండి ముద్దలు ఎక్కడా లేకుండా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మ్యాంగో మిక్స్ని స్టవ్ పై పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. 2 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. సెమీ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారితే ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మధ్యలో కలుపుతూ చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలను వేసుకొని ఇందులో నుంచి 1/2 కప్పు పాలు తీసి పక్కన పెట్టుకొని పాలని వేడవ్వనివ్వండి. పాలు వేడయ్యే లోపు 1/2 కప్పు పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేశాను. మీ దగ్గర లేకపోతే వెనిలా ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ మ్యాంగో ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఈలోపు స్టవ్ పైన పాలు పొంగు రావడం స్టార్ట్ అయింది. ఒక్కసారి కలుపుకొని స్వీట్నెస్ కోసం ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోండి. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేసుకొని 3 నిమిషాల పాటు పాలని బాగా ఉడకనివ్వండి. కస్టర్డ్ పౌడర్ కూడా మంచిగా ఉడుకుతుంది. చూడండి, 3 నిమిషాలకి కన్సిస్టెన్సీ అనేది సెమీ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా కలుపుకోవడం వలన పాలపైన మీగడ అనేది పేరుకోకుండా ఉంటుంది. పాలు చల్లారేలోపు 4 బ్రెడ్స్ని తీసుకొని సైడ్స్ని తీసేయండి. ఇక్కడ మీరు ఏ బ్రెడ్స్నైనా వాడొచ్చు, లేదంటే సింపుల్గా కావాలి అనుకుంటే మిల్క్ బ్రెడ్నైనా వాడొచ్చు. ఇలా సైడ్స్ని తీసేసి బ్రెడ్స్ని పక్కన పెట్టుకోండి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు అలాగే మ్యాంగో జ్యూస్ పూర్తిగా చల్లారాక ఇలాంటి ఒక ట్రే తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పాలను వేసుకోండి. కస్టర్డ్ పాలు మొత్తం ట్రేలో అప్లై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టుకోండి. ఇప్పుడు వీటిపైన ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ని అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక దీని మీద కస్టర్డ్ పాలను వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక సేమ్ ముందులాగే బ్రెడ్ పీస్, దానిపైన మ్యాంగో పేస్ట్, దానిపైన కస్టర్డ్ పాలను వేసుకోండి. కస్టర్డ్ పాలు బ్రెడ్ పీల్చుకునే అంతవరకు వేసుకొని దానిపైన మ్యాంగో పేస్ట్ని పెట్టుకోండి. దీనిపైన కస్టర్డ్ పాలు వేసుకొని ముందు చల్లారబెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని 1 స్పూన్ మీద వేసుకుంటూ ట్రేలో అప్లై చేసుకోండి. ఇలా వేసుకోవడం వలన బబుల్స్ రాకుండా ఉంటాయి. ఒకసారి స్పూన్తో పైన ఇలా కలుపుకొని దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను, చూడండి. వావ్, చాలా బాగా రెడీ అయిందండి మనకి డెజర్ట్ అనేది. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి.
వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది. తింటే ఇంకెంత బాగుంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఈ డిజర్ట్‌ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీకు వస్తాయి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీకోసం ట్రై చేసి చూపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.